మన హైదరాబాద్ సిటీలో ఎప్పుడూ ప్రజలను వెంటాడే సమస్యల్లో ప్రధానంగా ఉన్నది ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ సమస్యలు అనేది ఇక్కడ 365 రోజులు కూడా ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. ఇటు ఉద్యోగానికి వెళ్ళే ప్రజలే కావచ్చు, బయటికి ఎవరు రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వాలు అన్ని రకాల జాగ్రత్తలు చూసుకున్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ అనేది రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి రోజు రోజుకు మళ్ళీ పెరుగుతూనే వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఇటు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఇటు హైదరాబాద్లోని 3 ప్రాంతాలు రద్దీగా ఉన్న ప్రాంతాలు మెయిన్గా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్తో పాటు ఇటు కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ప్రాంతం ముందు, అలాగే ఇటు ముగ్దా జంక్షన్ దగ్గర ఈ 3 ప్రాంతాల్లో కూడా స్టీల్ ఫ్లైఓవర్తో పాటు ఇక్కడ అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టే విధంగా పనులు అనేవి అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుంచి ఇటు రోడ్ నెంబర్ 2లో పిల్లర్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయనే చెప్పాలి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మించి దీని త్రూ కొంచెం మొత్తంలో అంటే ఈ యొక్క కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే కనుక ఈ ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఉదయం సమయంలో జాబ్స్కి వెళ్ళే వాళ్ళే కావచ్చు, పిల్లలు స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు చాలా రద్దీ ఉంటుంది. ఇక్కడ నుంచి కదలాలంటేనే గంటల తరబడి టైం తీసుకుంటున్న టైంలో ఈ యొక్క అండర్ పాస్ వేలు నిర్మించడం ద్వారా పాదచారులు ఎవరైతే ఉంటారో నడిచే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, యాక్సిడెంట్స్ను కూడా తగ్గించవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా అనేక ట్రాఫిక్ అడ్వైజరీలు కూడా పాస్ చేశారు. ఈ యొక్క ప్రాంతానికి అంటే ఇప్పుడు నిర్మాణ పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క ట్రాఫిక్ వేలు అనేవి రూట్ మ్యాప్ అనేది చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు అడ్వైజరీ కూడా పాస్ చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఒక కేబీఆర్ పార్క్ ముందు కనుక మనం గమనిస్తే ఇక్కడ చాలా రూట్లు అంటే 3 రూట్ల వరకు కూడా ఈ జంక్షన్ దగ్గర వెళ్ళడానికి మనకు కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే ఎన్ఎఫ్సిఎల్ నుండి వచ్చే ట్రాఫిక్ అంటే శ్రీనగర్ కాలనీ, టీ జంక్షను, సాగర్ సొసైటీ అంటే ముగ్దా, ఇటు కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36, 45 మరియు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళే వారంతా కూడా ఇప్పుడు ఏదైతే శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్ మరియు సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకొని శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 నుంచి వెంకటగిరి ఎక్స్ రోడ్ మీదుగా కూడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు చేరాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇటు ఎవరైతే రోడ్ నెంబర్ 36 నుంచి 45 అలాగే అటువైపు నుంచి ప్రయాణించాలనుకుంటారో వాళ్ళంతా కూడా చెక్ పోస్టు వెంకటగిరి రోడ్ నెంబర్ 2, యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి మైత్రివనం, అమీర్పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ మరియు పంజగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్ళాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇప్పుడు కేసీపీ మరియు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ నుండి వచ్చేవారంతా కూడా కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేవారు రోడ్ నెంబర్ 10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అక్కడ అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వైపు వెళ్ళాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇటు కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు ఇలా వచ్చేవారంతా విరించి హాస్పిటల్ వద్ద ఎడమ వైపు తిరిగి అక్కడ అగ్రసేన్ ఐలాండ్ నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నెంబర్ 45 వరకు కూడా చేరుకోవాలని చెప్పేసి ఈ యొక్క అడ్వైజరీలు అయితే పేర్కొనడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్లో కూడా ఈ యొక్క రోడ్ మ్యాప్కి సంబంధించి ఇప్పటికే పొందుపరచడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణం చేయాలి అని చెప్పేసి. అలాగే ఇటు ఈ టైంలో మెయిన్గా ఉదయం సమయం నుంచి అంటే 9:30 నుంచి మార్నింగ్ 11 వరకు, అలాగే ఈవినింగ్ సమయంలో 6 నుంచి 8:39 ఈ టైం వరకు కూడా ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కుదిరినంత వరకు కూడా బయటకు రాకుండా ఉండాలని, అలాగే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో జాబ్స్కి వెళ్ళేవారు ఉంటే కూడా ఇటు పబ్లిక్ సర్వీసెస్ ఎక్కువగా యూజ్ చేయాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తూ ఉంటున్నారు. అలాగే ఈ యొక్క సూచనలు దృష్టిలో పెట్టుకునే ప్రయాణికులందరూ కూడా బయటకు రావాలని, అలాగే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు రోడ్డు మళ్లింపుకు సంబంధించి ఈ యొక్క రూట్ మళ్లింపుకు సంబంధించి వాళ్ళు ఇండికేట్ చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయాణాలు కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే కనుక ఫ్యూచర్లో ఇక ఈ చెక్ పోస్టు అలాగే ఈ యొక్క కేబీఆర్ పార్క్ ముందు కూడా చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఆ రద్దీని తగ్గించడానికి ఈ యొక్క తీసుకున్న డెసిజన్కి ప్రజలు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈ యొక్క ట్రాఫిక్ అడ్వైజరీని ఫాలో అవ్వాలి. ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ని అనేది తగ్గించే విధంగా ముందుకు నడుస్తాం, ఈ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో కూడా చాలా రద్దీ అనేది ప్రతిరోజు మనకు కనిపిస్తుంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు పంజాగుట్ట, యూసఫ్గూడ నుంచి వచ్చే వెహికల్స్తో పాటు
ఫిల్మ్ నగర్ అలాగే ఇటు కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్ళే రోడ్డు మొత్తం ఈ 4 రూట్లు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇటు ఈ యొక్క రద్దీ అనేది ట్రాఫిక్ ఇటు ఉదయం సమయంలో అలాగే ఈవినింగ్ సమయంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రాంతం నుంచి పాదచారులు నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటే వీళ్ళు ఇదే ఇక్కడ నుంచే క్రాస్ చేసుకుని వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందికరంగా అయితే మారుతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ అనేది ఇంకొంచెం తగ్గించవచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క ఏదైతే అండర్ పాస్ని కూడా నిర్మించడం ద్వారా ఎవరైతే నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు క్రాస్ చేసే వాళ్ళు ఈ యొక్క వెహికల్స్ని క్రాస్ చేసుకుంటూ చాలా భయపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి. అలాగే ఈ రోడ్ నుంచి ఇటువైపు రావాలన్నా కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈ యొక్క ట్రాఫిక్ని తప్పించుకొని వాకింగ్ చేసుకుంటూ రావాలంటే సో ఇలాంటి ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఈ యొక్క అండర్ పాస్ని నిర్మించి దాని త్రూ వాళ్ళు అండర్ పాస్ నిర్మించడం ద్వారా పాదచారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి యాక్సిడెంట్స్ని కూడా జరగకుండా మనం నివారించవచ్చు. అలాగే ఇప్పుడు ఈ యొక్క స్టీల్ ఫ్లైఓవర్ను కూడా నిర్మించడం వల్ల ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ సీతారామతో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.